హాయ్ గైస్. మనం కంప్యూటర్లో ఎలా అయితే ప్రోగ్రామింగ్ చేయొచ్చో మొబైల్ యూస్ చేసి కూడా అలానే ప్రోగ్రామింగ్ అనేది చేయొచ్చు గైస్. నేను నా కాలేజ్ స్టార్టింగ్ డేస్లో నా దగ్గర ల్యాప్టాప్ లేనప్పుడు ఈ మొబైల్ యాప్స్ యూస్ చేసి నియర్లీ 1 ఇయర్ పైనే ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్ అనేవి కోడింగ్ చేస్తూ మొబైల్లో నేర్చుకున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఏ ఇబ్బంది కలగలేదు మొబైల్లో ప్రోగ్రామింగ్ కోడింగ్ చేస్తున్నప్పుడు. సేమ్ కంప్యూటర్లో ఎలా అయితే కోడింగ్ చేస్తున్నప్పుడు ఫీల్ వస్తుందో సేమ్ అలాంటి ఫీల్ రావడం కోసం నేను మొబైల్ని కొంత ప్రోగ్రామింగ్ సెటప్ లాగా చేసుకున్నాను అనమాట. ఆ మొబైల్ ప్రోగ్రామింగ్ సెటప్ ఏం చేశాను అనేది మీకు ఇప్పుడు ఫస్ట్ చూపిస్తాను. ఆ తర్వాత నేను వచ్చేసి ఏ అప్లికేషన్ యూస్ చేసి జావా ప్రోగ్రామింగ్ అనేది చేశాను మొబైల్లో అనేది డీటెయిల్గా చూపిస్తాను. ఓకేనా గైస్? సో దట్ ఈ సెటప్లో కంప్లీట్గా ఒక 5 థింగ్స్ అయితే ఇన్వాల్వ్ అయి ఉంటాయి మనకి. ఆ 5 థింగ్స్ ఏంటనేది నేను ఒక్కొక్కటి చూపిస్తాను. రైట్, ఫస్ట్ మనకి ఒక మొబైల్ అయితే కావాలి గైస్. రైట్, మన అందరి దగ్గర ఒక మొబైల్ అనేది ఉంది. దెన్ సెకండ్ థింగ్ వచ్చేసి మనకి ఒక మొబైల్ స్టాండ్ అనేది కావాలి. ఓకేనా, ఒక మొబైల్ స్టాండ్ అనేది కొనుక్కోండి గైస్. చూపిస్తాను చూడండి. ఎందుకు ఈ మొబైల్ స్టాండ్ కొనుక్కోవాలి అంటున్నానంటే, మన మొబైల్ని ఇలా పెట్టుకుని మనం ఒక మానిటర్ లాగా ట్రీట్ చేయొచ్చు అనమాట మన మొబైల్ని. అంటే మనం ప్రోగ్రామింగ్ చేస్తున్నప్పుడు మనం టైప్ చేసిందల్లా మనం స్క్రీన్ మీద చూసుకోవడానికి మనకి యూజ్ అవుతుంది. సెకండ్ థింగ్ అయితే ఇది. అండ్ దెన్ మనకి థర్డ్ ఫోర్త్ థింగ్స్ ఏంటంటే చూడండి, ఒక కీబోర్డు, మౌస్, ఈ 2 కావాలి. ఈ 2 మీరు సపరేట్‌గా మౌస్ సపరేట్‌గా అండ్ కీబోర్డ్ సపరేట్‌గా ఇలా సపరేట్‌గా కొనకూడదు గైస్. అండ్ ఎందుకు కొనకూడదు అంటున్నానంటే, సపరేట్‌గా కొనుక మనకి డిఫరెంట్ డాంగిల్స్ అనేవి వస్తాయి. అవి కనెక్ట్ చేయడానికి ప్రాబ్లమ్ అవుతుంది. మనకి ఏం చేయొచ్చంటే మనం కాంబో అనేది కొనుక్కోవాలి. కీబోర్డు, మౌస్ కలిపేసి కాంబో అనేది వస్తది మనకి. అదైతే కొనుక్కోవాలి గైస్. అది కొనుక్కుంటే ఏమవుతుందంటే మనకి చూడండి ఇక్కడ, ఇలా మనకి డాంగిల్ అనేది ఒకటే ఒంగిలే వస్తుంది. ఈ డాంగిల్ యూజ్ చేసుకుని మనం కీబోర్డ్‌ని అండ్ ఆల్సో మౌస్‌ని 2 కలిపేసి ఒకేసారి మన మొబైల్‌కి అనేది కనెక్ట్ చేయొచ్చు గైస్. మీకు అర్థమైందా? కీబోర్డ్‌ని, మౌస్‌ని మనం మొబైల్‌కి కనెక్ట్ చేసుకుంటాం. రెండిటిని ఆపరేట్ చేయడానికి ఒక డాంగిల్ సరిపోతుంది. ఏది కాంబో కింద కొంటే మీరు. లేదు సెపరేట్‌గా చూడండి, ఇప్పుడు ఒకవేళ మీరు కీబోర్డ్ సెపరేట్‌గా, మౌస్ సెపరేట్‌గా పర్చేస్ చేశారనుకో, 2 డాంగిల్స్ అనేవి వస్తాయి మనకి. కీబోర్డ్‌ని ఆపరేట్ చేయడానికి ఒక డాంగిల్, మౌస్ ఆపరేట్ చేయడానికి ఒక డాంగిల్. మనకి ఇబ్బంది అవుతుంది. అందుకని చెప్పి ఏం చేస్తారంటే కాంబో అనేది పర్చేస్ చేయండి. ఒకవేళ మీకు ఏది పర్చేస్ చేయాలి, ఏ కీబోర్డ్, మౌస్ పర్చేస్ చేయాలి మీకు తెలియకపోతే గనక నేను ₹1000 పైన ఉంటాయి కాంబోస్ అనేవి. వాటిలన్నిటిని నేను డిస్క్రిప్షన్‌లో లింక్ అనేది ఇస్తాను, ప్రొడక్ట్స్ లింక్స్. సో దట్ మీరు అక్కడి నుంచి అయితే ఫైండ్ ఔట్ చేసి పర్చేజ్ అనేది చేసుకోవచ్చు. రైట్, 4 థింగ్స్ అయితే నేను చెప్పేసాను. నెక్స్ట్ ఫిఫ్త్ థింగ్ వచ్చేసి మనకి ఒక ఓటీజీ కేబుల్ అయితే మనకు కావాల్సొస్తుంది గైస్. ఓకేనా? ఈ ఓటీజీ కేబుల్ ఎందుకు కావాల్సొస్తుందంటే, ఈ కీబోర్డ్, మౌస్‌ని మన మొబైల్‌కి కనెక్ట్ చేసుకోవడానికి మనకి ఈ ఓటీజీ కేబుల్ అనేది కావాల్సొస్తుంది. చూడండి గైస్, మనకి ఒక డాంగిల్ అనేది ఇస్తాడు అని చెప్పాను కదా! ఆ డాంగిల్‌ని మనం చూడండి ఓటీజీ కేబుల్‌లో కనెక్ట్ అనేది చేసుకోవాలి. కనెక్ట్ చేసుకున్న తర్వాత మన మొబైల్‌లో పోర్ట్ అనేది ఉంటుంది. చూడండి, టైప్ సి పోర్ట్ ఉంటది. కొంతమంది దగ్గర మైక్రో యూఎస్‌బీ పోర్ట్ ఉంటుంది. బేస్డ్ ఆన్ మీ పోర్ట్ ఓటీజీ కేబుల్ అనేది పర్చేజ్ అనేది చేసుకోవాలి. సో దట్ మీరు ఇలా ఇన్సెర్ట్ అనేది చేసుకుంటే గనక ఈ కీబోర్డు, ఈ మౌస్ అనేవి మన మొబైల్‌కి అనేది కనెక్ట్ అనేది అయిపోతుందనమాట. కొంతమంది మొబైల్స్‌లో ఏమవుతుందంటే కనెక్ట్ అనేది డైరెక్ట్‌గా అవ్వదు. వాళ్ళు ఏం చేయాలంటే ఓటీజీ అనేది ఎనేబుల్ చేసుకోవాలనమాట. దాన్ని నేను ఎలా ఎనేబుల్ చేసుకోవాలనేది స్క్రీన్ రికార్డింగ్‌లో చూపిస్తాను మీకు. ఓకేనా? అండ్ ఆల్సో ఈ కాంబోస్ ఏవైతే ఉన్నాయో కీబోర్డ్, మౌస్ కాంబోస్, ఈ ఓటీజీ కేబుల్ అండ్ కొన్ని మొబైల్ స్టాండ్స్ అనేవి ప్రోడక్ట్ లింక్స్ అనేది నేను కింద డిస్క్రిప్షన్‌లో అయితే ఇస్తాను. సో దట్ మీరు అక్కడి నుంచి అయితే చెక్‌ఔట్ చేసి పర్చేస్ చేయొచ్చు. మహా అయితే బిలో ₹1500 మీకు ఈ సెటప్ అనేది కంప్లీట్ అయిపోతుంది. గైస్, వన్స్ మీరు మీ మొబైల్‌ని అండ్ మీరు పర్చేస్ చేసిన కీబోర్డ్, మౌస్‌కి ఓటీజీ కేబుల్‌తో కనెక్ట్ చేసేసిన తర్వాత వెంటనే మీకు మౌసు, కీబోర్డ్ అనేవి కనెక్ట్ అవ్వనమాట మొబైల్‌కి. కనెక్ట్ చెయ్యాలి అంటే ఏం చేయాలంటే సెట్టింగ్స్‌లోకి వెళ్ళండి గైస్. సెట్టింగ్స్‌లోకి వెళ్ళిన తర్వాత సెర్చ్ ఆప్షన్‌లోకెళ్ళి ఓటీజీ అని చెప్పి టైప్ చేయండి. మీకు పైనే చూపిస్తుంది చూసారా, ఓటీజీ కనెక్షన్ అని చెప్పేసి. దాని మీద క్లిక్ చేసుకుంటే మీకు కింద ఓటీజీ కనెక్షన్ అనేది ఉంటుంది. దాన్ని ఎనేబుల్ చేసుకోవాలి. ఎనేబుల్ చేసుకుంటే ఏం జరుగుతుందంటే వెంటనే మీకు మౌస్ అనేది డిస్‌ప్లే అయిపోతుంది చూసారా? స్క్రీన్ మీద మౌస్ కనిపిస్తుందా మీకు? ఇలా మీరు మీ కీబోర్డ్‌ని, మౌస్‌ని మీ మొబైల్‌కైతే కనెక్ట్ చేసుకోవచ్చు. గైస్, మనం మొబైల్ సెటప్ అయితే చూసాం కదా! మనం ఇప్పుడొచ్చేసి ఏ అప్లికేషన్ యూజ్ చేసుకొని జావా ప్రోగ్రామ్ అనేది మనం రాస్తామనేది చూద్దాం. దానికోసం ఫస్ట్ నేనైతే ప్లే స్టోర్‌కైతే వెళ్ళిపోతున్నాను.
ప్లే స్టోర్కి వెళ్ళిన తర్వాత జేవి డిరాయిడ్ ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా మీకు, జేవి డిరాయిడ్ అని చెప్పి సెర్చ్ చేసుకోండి. ఈ అప్లికేషన్ అయితే వస్తుంది. ఇదిగోండి ఆరెంజ్ ఐకాన్తో ఉంటుంది. ఈ అప్లికేషన్ అయితే వస్తుంది. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ అప్లికేషన్ మనకి జావా ప్రోగ్రామ్స్ రన్ చేసుకోవడానికి మొబైల్లో. ఓకేనా, ఇన్స్టాల్ అయితే చేసేసుకున్న తర్వాత ఓపెన్ అయితే చేసేసేయండి. చూడండి గైస్, కంటిన్యూ మీద క్లిక్ చేసుకోండి. కంటిన్యూ అండ్ దెన్ కంటిన్యూ. ఇప్పుడు చూడండి, ప్రిజర్వ్ ఫైల్స్ ఆన్ ఎగ్జిట్, ఈ టాగిల్ అయితే ఆన్ చేసుకోండి. ఈ టాగిల్ అర్థం ఏంటంటే, ప్రిజర్వ్ ఫైల్స్ ఆన్ ఎగ్జిట్ ఏంటంటే, మీరు ఏదైనా ఒక ఫైల్ క్రియేట్ చేసి దాన్ని సేవ్ చేయకుండా యాప్ క్లోజ్ చేస్తారనుకోండి, ఆ ఫైల్ అక్కడే ఉంటుంది. అండ్ దెన్ డార్క్ మోడ్ కూడా ఆన్ చేసుకోండి. అండ్ దెన్ ట్యాబ్ ఇన్సర్ట్ స్పేసెస్, ఈ ఆప్షన్ అర్థం ఏంటంటే, మీరు కీబోర్డ్లో ట్యాబ్ బటన్ నొక్కితే 4 స్పేసెస్ రావడం కోసం ఈ ఆప్షన్ అయితే ఇచ్చాడు. ఓకే, దెన్ క్లిక్ కంటిన్యూ. చూడండి, క్రియేటింగ్ యువర్ జావా ఐడిఈ అని చెప్పి వచ్చేసింది. అండ్ దెన్ క్లిక్ కంటిన్యూ. చూడండి, ఇక్కడ మనల్ని మనీ అడుగుతున్నాడు, కానీ మనం మనీ ఏమీ పే చేయొద్దు. ఎందుకంటే ఇక్కడ క్రాస్ మార్క్ ఉంది చూసారు, ఇదిగోండి ఇక్కడ నేను మౌస్తో చూపిస్తున్నాను, టాప్ రైట్ కార్నర్లో క్రాస్ మార్క్, దాని మీద క్లిక్ చేసేసుకోండి. చూడండి, మన యొక్క జావా యొక్క ఐడి అనేది మనకు ఓపెన్ అయిపోయింది. ఓకేనా, మీరు ఫస్ట్ ఒక ఫైల్ అనేది క్రియేట్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ ఫైల్ సింబల్ ఉందా, ఫైల్ సింబల్ మీద క్లిక్ చేసుకుని న్యూ మీద క్లిక్ చేస్తే మీకు ఒక కొత్త ఫైల్ అనేది క్రియేట్ అవుతుంది. ఆల్రెడీ న్యూ ఫైల్ ఇక్కడ ఉంది రెడీగా. అండ్ దెన్ చూడండి గైస్, దాన్ని సేవ్ చేయాలంటే ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ ఉంది కదా, సేవ్ బటన్, సేవ్ మీద క్లిక్ చేసుకోండి. మీకు ఎక్కడ కావాలంటే అక్కడ సేవ్ చేయొచ్చు. నేను ఇంటర్నల్ స్టోరేజ్లో MIUI అనేది ఫోల్డర్ ఉంది కదా, దాంట్లో స్టోర్ చేద్దాం అనుకుంటున్నాను. చూడండి, ఇక్కడ ఫైల్ నేమ్ ఏమి ఇద్దాం అనుకుంటున్నారు, మన ఇష్టం అనమాట. hello.java అనేది ఉండాలి, ఎక్స్టెన్షన్ తెలిసిందే కదా మనకి. ఇక్కడ చూడండి, hello.java అని చెప్పి సేవ్ అయిపోయింది ఫైల్. అండ్ దెన్ మీరు కావాలనుకుంటే అండు, రీడు ఇవన్నీ ఉన్నాయి. చూడండి, ఇక్కడ అండు, రీడు ఇవన్నీ మనకు తెలిసిందే కదా. మనం ఏమైనా రాసిన తర్వాత అండు చేయాలంటే సింపుల్గా ఇక్కడికి వచ్చి అండు చేసేయచ్చు. అండ్ దెన్ ఏమన్నా ఇన్ కేస్ అండు చేసేసిన థింగ్స్ని రీడూ చేయాలంటే రీడూ చేసుకోవచ్చు, అలా అనమాట. అండ్ దెన్ ఇంకేమున్నాయంటే మీకు తెలిసిందే, ఏదైనా ఒక ఫైల్ని ఓపెన్ చేయాలంటే ఇది బటన్ యూస్ చేసుకోవాలి. సేవ్ యాజ్, క్లోజ్, రీసెంట్ ఫైల్స్ ఇవన్నీ ఓకే మీకు. నెక్స్ట్ కావాలంటే మీరు కొన్ని శాంపిల్స్ విడిస్తాడు, వాటిని ట్రై చేద్దాం. ఇదిగోండి శాంపిల్ కోడ్స్ ఉన్నాయి కదా, శాంపిల్ కోడ్స్లో జావా బేసిక్స్, అడ్వాన్స్డ్, అపాచీ ఇంకా డిఫరెంట్ సపోర్ట్ చేసే థింగ్స్ అన్నీ ఇక్కడ శాంపిల్ కోడ్స్ అయితే ఇచ్చాడు. నేను హెలో వరల్డ్ చూద్దాం అనుకుంటున్నా. ఓకేనా, హెలో వరల్డ్ ప్రోగ్రామ్ అయితే ఇదిగోండి, హెలో వరల్డ్ ప్రోగ్రామ్ ఒకసారి రన్ చేద్దాం. చూడండి గైస్, హెలో వరల్డ్ అయితే మనకు అవుట్పుట్లో వచ్చింది, కానీ మనకి చిన్నగా కనిపిస్తుంది కదా. దాన్ని పెద్దగా చేయాలంటే ఏం చేయాలంటే ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా, దాని మీద క్లిక్ చేసుకుని ప్రిఫరెన్సెస్లోకి వెళ్ళండి. ప్రిఫరెన్సెస్లోకి వెళ్ళిన తర్వాత ఫాంట్ సైజ్ క్లిక్ చేసుకుంటే మనకి ఫాంట్ సైజెస్ డిఫరెంట్ ఫాంట్ సైజెస్ వస్తాయి. నేను 20 అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఓకేనా, 20 సెలెక్ట్ చేసుకున్న తర్వాత చూడండి, హెలో వరల్డ్ పెద్దగా వచ్చింది కదా. అండ్ దెన్ మీరు కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు. హెలో వరల్డ్ తీసేసి హెలో ఏఐ సింటాక్స్. ఓకేనా గైస్, చూడండి, హెలో ఏఐ సింటాక్స్ అని చెప్పి రాశాను. అండ్ దెన్ క్లిక్ సేవ్. ఎక్కడ సేవ్ చేయమంటారు అని అడుగుతుంది. ఇంటర్నల్ స్టోరేజ్లో మనకు నచ్చిన ఫోల్డర్లోకి వెళ్ళి సేవ్ అనేది చేసేసుకోవచ్చు. సేవ్ చేసేసుకున్న తర్వాత రన్ చేస్తున్నాను. చూడండి, రన్. చూసారా, హెలో ఏఐ సింటాక్స్ అని చెప్పి వచ్చింది. ఇలా మీరు కావాలంటే ప్రాజెక్ట్ కింద కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫైల్ సింబల్ మీద క్లిక్ చేసుకుని అప్గ్రేడ్ టు ప్రాజెక్ట్ అని ఉంది కదా, అప్గ్రేడ్ టు ప్రాజెక్ట్, మీరు ప్రాజెక్ట్కి సంబంధించిన నేమ్స్ ఇవన్నీ ఇచ్చుకోవచ్చు. అండ్ దెన్ క్లిక్ క్రియేట్. చూసారా గైస్, ప్రాజెక్ట్ అయితే క్రియేట్ అయిపోయింది మనకి. అండ్ దెన్ ఓపెన్ ప్రాజెక్ట్ వ్యూ. మన ప్రాజెక్ట్ వ్యూలో కూడా చూసుకోవచ్చు. సోర్స్ ఫైల్, మెయిన్, జావా.మెయిన్ ఇలా అయినా రాయొచ్చు మీరు. అండ్ దెన్ మీరు ఇక్కడే ఫైల్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది చూసారా, ఇక్కడ నుంచి క్లాస్ కావాలంటే క్లాసు, ఫైల్ కావాలంటే ఫైలు, ఇలా మీకు నచ్చింది అయితే క్రియేట్ చేసుకోవచ్చు మీరు. అర్థమైంది కదా గైస్, ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఐడిఈ మొబైల్కి. సేమ్ మీరు కంప్యూటర్లో ఎలా అయితే జావా ప్రోగ్రామ్స్ రాస్తారో అలానే ఉంటుంది, సేమ్ ఇంటర్ఫేస్, ఏం తేడా ఉండదు. మీరు ఫైల్స్ క్లోజ్ చేసుకోవాలంటే ఇదిగోండి క్లోజ్ చేసుకోవచ్చు, ఇలా అనమాట. గైస్, మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే కనుక ప్లీజ్ లైక్ చేయండి గైస్. థ్యాంక్ యూ.